ఏంట్రా తినట్లేదు? ఈరోజు మన స్టోర్లో నాన్న బిహేవియర్ వింతగుండే అమ్మా. ఏమైంది? ఓ కస్టమర్ మెడిసిన్స్ కోసం వచ్చాడు. పాపం డైలీ లేబర్లా ఉన్నాడు. ప్రిస్క్రిప్షన్లోని మెడిసిన్స్ తీసుకుని 50 రూపాయలు తక్కువ ఇచ్చాడు. డబ్బులు తక్కువైనాయంటే అని నాన్న అడిగితే 2 రోజుల్లో తెచ్చిస్తాను రిక్వెస్ట్ చేశాడు. కుదరదు అని నాన్న మెడిసిన్స్ నుంచి ఒకరోజు డోస్ వెనక్కి తీసుకున్నాడు. పాపం ఆ కస్టమర్ బాధతో, ఈ మెడిసిన్స్ మా ఆవిడ కోసం సార్, 2 రోజుల నుంచి పనికి వెళ్ళట్లేదు, ఇంట్లో తినడం కూడా ఏం లేవు సార్, ఆ 50 రూపాయలతో అన్నం పప్పు తీసుకెళ్ళాలి అని అన్నాడు. నాన్న వెంటనే నువ్వు కట్టించిన లంచ్ బాక్స్ మొత్తం ప్యాక్ చేసి ఆ కస్టమర్కి ఇచ్చి, ఇంకా ఫుడ్ కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకుపో అని చెప్పి పంపించాడు. నాన్న తినకుండా తన ఫుడ్ అంతా అతనికి ఇచ్చే బదులు ఆ 50 రూపాయలు తగ్గిస్తే అయిపోయేది కదమ్మా. కాస్ట్ వైజ్ చెక్ చేస్తే నువ్వు నాన్నకి ప్యాక్ చేసి ఇచ్చిన లంచ్ 50 రూపాయల కంటే ఎక్కువనే ఉంటాయి కదా. ఈ విషయంలో నాన్న చేసిందే కరెక్ట్రా. అది అర్థం కాకనే కదా. అనుభవంతో చెప్తున్నాము, గుర్తుపెట్టుకోరా. వ్యాపారం చేసేటప్పుడు దయ చూపకూడదు, సేవ చేసేటప్పుడు వ్యాపారం చేయకూడదు. వ్యాపారం ఖచ్చితమైన అనుశాసనంతో చేయాలి, కానీ సేవ ప్రేమభావనతో మాత్రమే చేయాలి. ఇక్కడ నాన్న వ్యాపారాన్ని, సేవని వేర్వేరుగా చూశారు. ఇది బ్యాలెన్స్ చేసుకున్న వాళ్లే సక్సెస్ అవుతారు. అయినా నువ్వేం బెంగపడకు. 5 రోజుల మెడిసిన్స్లో ఒక్కరోజు డోస్ తగ్గించినంత మాత్రాన అంత పెద్ద సమస్య ఏం రాదు. ఒకవేళ వస్తుందంటే మాత్రం నాన్న ఇంకోలా హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు నాన్న చేసిన పని కారణంగా ఆ కస్టమర్కి కూడా వ్యాపారానికి, సేవకి తేడా తెలిసొచ్చే ఉంటుంది. అర్థమైందమ్మా.